ఒక పెద్ద కొండ, అందులో గుహ, ఆ గుహలో గుడి. వినడానికి ఇంత బావుంటే, చూడడానికి ఇంకెంత బావుంటుంది. హలో ఎవ్రీవన్! ఈ వీకెండ్ నేను నా ఫ్రెండ్స్‌తో కలిసి ప్లాన్ చేసుకుంది కైలాసగిరిలో ఉన్న ఫేమస్ టెంపుల్‌కి. సో, మేము మార్నింగ్ 6:00కే మా జర్నీ స్టార్ట్ చేసేసాము. ఇది బెంగుళూరు నుంచి జస్ట్ 60 కిలోమీటర్స్ డిస్టెన్స్‌లో ఉంటుంది. ఇంకా దారిలోనే బ్రేక్‌ఫాస్ట్ కూడా ఫినిష్ చేసేసుకున్నాము. టెంపుల్‌కి వెళ్ళే రూట్‌లో అనిపిచ్చింది విజిట్ చేయాల్సిన ప్లేసెస్ చాలా ఉన్నాయి ఇక్కడ దగ్గరలో అని. టెంపుల్ ఎంట్రన్స్‌లోనే వేరే లెవెల్ వైబ్ ఉండే సీరియస్‌లీ. ఇంకా రీల్‌లో కంటే రియల్‌గా చూడడానికి చాలా బావుంది. నిజంగా ఈ కొండ లోపల ఎవరైతే చెక్కారో టెంపుల్‌ని వాళ్ళ కాళ్ళు కడిగి నీళ్ళు నెత్తిన జల్లుకోవాల్సిందే. అంత మంచిగా ఉంది. ఇక్కడ ఏం మాట్లాడినా సౌండే వస్తుంది. ఆ గుహ లోపల మరీ 3 దారులున్నాయి. అక్కడ వినాయక స్వామి టెంపుల్, శివలింగం, ఇంకా అమ్మవారి టెంపుల్ 3 ఉన్నాయి. కాస్త పైకెళ్తే దుర్గామాత గుడి ఉందని చెప్పారు. అందుకనే వెళ్ళాము. వెళ్తున్నప్పుడు వ్యూ మాత్రం చాలా బాగుండింది. అక్కడికి వెళ్లి చూస్తే రామ్ మందిర్, ఆంజనేయ స్వామి టెంపుల్, దుర్గామాత టెంపుల్ ఇవన్నీ ఉన్నాయి. సో, అవన్నీ విజిట్ చేసేసుకున్నాం. ఇక్కడే అసలు సిసలైంది ఉంది. ఏంటంటే ట్రెక్కింగ్ ఉందంట ఆప్షన్. ఇంక సరే స్టార్ట్ చేసేద్దామని అనుకున్నాం. ట్రెక్కింగ్ అయితే క్రేజీగా ఉండే. ఫైనల్ వ్యూ మాత్రం అదుర్సుండే. అది శివలింగం. నేనైతే అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలే పైన కూడా టెంపుల్ ఉంటుంది అని చెప్పి. ఇక్కడ నుంచి చూస్తుంటే వేరే లెవెల్ ఉంది మొత్తం లొకేషన్. ఇదే టెంపుల్. ఇక్కడ నుంచి ఇప్పుడు ఇంత పైకొచ్చేసాం. వామ్మో! మొత్తం సిటీ కనిపిస్తుంది ఇక్కడ నుంచి. సూపర్బ్! నేనైతే అస్సలు అనుకోలేదు ట్రెక్కింగ్ చేస్తానని. ఇది నా లైఫ్‌లో ఫస్ట్ టైము. ఇంకా మీ ఫ్రెండ్స్‌తో పాటు వచ్చి మంచిగా వీకెండ్ టైమ్ స్పెండ్ చేయొచ్చంటే ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అనే చెప్తాను. దీని గురించి ఫుల్ వీడియో నేను యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేశాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసేయండి. బాయ్.